హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్లోకైనా లేదా డిన్నర్లోకైనా చాలా ఈజీగా చేసుకునే పులగం రెసిపీ చూపించబోతున్నాను. ఈ పులగం అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పిస్తూ ఉంటారండి దసరా టైంలో. హెల్తీగా టేస్టీగా ఉండే ఈ పులగాన్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇంకా ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో ఒక కప్పు పెసరపప్పు వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని కలుపుకుంటూ దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా పెసరపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను బియ్యము పెసరపప్పు క్వాంటిటీ అనేది సేమ్ తీసుకున్నానండి. మీరు కావాలంటే పెసరపప్పు బియ్యంలో సగమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2-3 మినిట్స్ పెసరపప్పు బియ్యం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యము పెసరపప్పుని వాటర్తో 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేదంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చండి. నెయ్యితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలో ఒక 10-12 జీడిపప్పులు, అలాగే ఒక 2 టీ స్పూన్ల మిరియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం కూడా తురుముకోవాలి. మీరు అల్లం ముక్కలైనా వేసుకోవచ్చండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యము పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని పెసరపప్పును కూడా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 కప్పుల బియ్యానికి 4.5 కప్పుల వాటర్ని వేసుకోవాలి. బియ్యము పెసరపప్పు కలిపి 2 కప్పులు అయ్యాయి కదా, అందువల్ల నేను 4.5 కప్స్ వాటర్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కుకింగ్ త్వరగా అవ్వాలంటే హాట్ వాటర్ అయినా పోసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. ఇక్కడ నాకైతే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇంతేనండి. దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దేవునికి నైవేద్యంగా అయినా పెట్టచ్చు. లేదా మీరు డిన్నర్కి ప్రిపేర్ చేసుకున్నట్టయితే దీనికి కాంబినేషన్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం పచ్చడి కానీ లేదా పల్లి టమాటా చట్నీ కానీ బాగుంటుంది. ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ మనము పండుగలప్పుడే కాదండి, రెగ్యులర్గా అయినా తినచ్చు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.